ప్రెగ్నెన్సీలో హిమోగ్లోబిన్ పెరగాల అనంటే ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలి? నమస్తే, నేను మీ డాక్టర్ పద్మలత యారాసి, మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్ అండ్ అక్షయ హాస్పిటల్స్ ప్రొద్దుటూరు. ప్రెగ్నెన్సీ హిమోగ్లోబిన్ పెరగాల అంటే ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, విటమిన్ C రిచ్ ఫుడ్స్ తీసుకోవాలండి. ఐరన్ రిచ్ ఫుడ్స్ వచ్చేసేసి మనకు యూజువల్లీ ఐరన్ మనకు 2 ఫార్మ్స్లో అవైలబిలిటీ ఉంటుందన్నమాట. హీమ్ ఐరన్, నాన్ హీమ్ ఐరన్ అని అంటాము. హీమ్ ఐరన్ వచ్చి మనకు అనిమల్ ఫుడ్స్ నుంచి వస్తుంది, అబ్జార్ప్షన్ బాగా ఉంటుంది. నాన్ హీమ్ ఐరన్ ప్లాంట్ ఫుడ్స్ నుంచి వస్తుంది, అబ్జార్ప్షన్ తక్కువ ఉంటుంది. హీమ్ ఐరన్ వచ్చేసేసి మనకు మీటు, చికెన్, ఫిష్, లివర్ వీటన్నిటిలో ఎక్కువగా ఉంటుంది. నాన్ హీమ్ ఐరన్ వచ్చి ఆకుకూరలు, మెంతికూర, పాలకూర, కినోవా, బ్రౌన్ రైస్, సోయా, డ్రై ఫ్రూట్స్, ఫ్లాక్స్ సీడ్స్, అన్ని నట్స్, ఎండు ద్రాక్ష వీటన్నిటిలో కూడా మనకి నాన్ హీమ్ ఐరన్ ఉంటుంది. బట్ ఇది అబ్జార్ప్షన్ చాలా తక్కువగా ఉంటుంది. ఈ ఐరన్ అబ్జార్బ్ అవ్వాలంటే విటమిన్ C కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అందువల్ల విటమిన్ C ఎక్కువగా ఉండే ఫుడ్స్, సిట్రస్ ఫ్రూట్స్, ఆరెంజెస్, జామకాయలు కూడా మనం తీసుకుంటే ఐరన్ పెరిగే అవకాశం ఉంది మనకి. నెక్స్ట్ వచ్చేసేసి హిమోగ్లోబిన్ ప్రొటెక్షన్లో వైటమిన్ B12 అండ్ ఫోలిక్ యాసిడ్ చాలా ఇంపార్టెంట్ అండి. సో అవి కూడా మన డైట్లో ఉండేటట్లు చూసుకోవాలి. మనం ఎంత ఇచ్చినా కూడా, పేషెంట్స్ డైట్ చెప్పినా కూడా ఆ డైట్లో వచ్చే ఐరన్ మనకి సరిపోదు, తల్లికి బిడ్డకి ఇద్దరికి సరిపోదు అనమాట. అందువల్ల ఐరన్ సప్లిమెంటేషన్స్ పెడతాము మేము. ఖచ్చితంగా ఐరన్ సప్లిమెంటేషన్స్ ప్రెగ్నెన్సీలో వాడాలంటే మీరు ఎంత డైట్ తీసుకున్నా కూడా తల్లికి బిడ్డకు ఇద్దరికి అది సరిపోదు. థ్యాంక్ యూ.